ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దినము వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. ఈరోజు బైబిల్ స్టడీ హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంది? దర్శన కాలం నిర్ణయ కాలమున నెరవేరుతుంది. అది ఆలస్యమైనట్లు అనిపించినా దాని కోసం కనిపెట్టుకుని ఉండాలి. మరి హబక్కూ 2:3లో మనం చూసినట్లుగా కొన్ని ప్రార్థనలు వెంటనే సమాధానం వస్తూ ఉంది, కొన్ని ప్రార్థనలు వెంటనే సమాధానం రావట్లేదు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, మనుషులు మారట్లేదని, కుటుంబ సమస్యలు మరి సరి అవట్లేదని, అప్పులు తీరట్లేదని, సమస్యలతో మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. అప్పుడు మన హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది, దేవుడు నిజంగానే ఉన్నాడా? ఆయన నాకు సహాయం చేయగలడా అనేటువంటి ప్రశ్న మనందరికి కూడా రావచ్చు. కానీ దేవుని వాక్యం ఆలస్యం అయిన తర్వాత అద్భుతం మనకి జరుగుతూ ఉంది. మనం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుని ఆలస్యం దేవుని నిరాకరణ కాదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని ఆలస్యం దేవుని నిరాకరణ కాదు. మనం 4 పాయింట్స్గా ఇక్కడ ప్రభు ఆలస్యం తర్వాత అద్భుతం ఏ విధంగా చేశాడు అన్నది 4 పాయింట్స్ మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో నుంచి. మొదటిగా అబ్రహాము, మొదటి పాయింట్ మనం చూసినట్లయితే అబ్రహాము ఎదురు చూశాడు. మొదటి పాయింట్లో అబ్రహాము ఎదురు చూశాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, కానీ అది వెంటనే నెరవేరబడలేదు. సమయం గడిచింది, అయినా దేవుడు తన మాటను మర్చిపోలేదు. వాగ్దానం ఆలస్యమైన దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయము 2:21 వచనము 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో జరిగిన ఆలస్యం వెనుక ఆశీర్వాదం. రెండోదిగా మనం చూసినట్లయితే, 2వ పాయింట్ మనం చూసినట్లయితే యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఆదికాండము 40వ అధ్యాయము 23, 41, 39 నుంచి 41 వచనం వరకు మనం చూసినట్లయితే యోసేపునకు ముందుగానే దేవుడు దర్శనమిచ్చాడు. కానీ కలల తర్వాత తన పరిస్థితి మెరుగుపడలేదు. గోతిలో పడ్డాడు, బానిసత్వంలోకి వెళ్ళాడు. చాలా సమస్యలు యోసేపు జీవితంలో ఎదుర్కొన్నాడు, అవమానాలు పడ్డాడు. అయితే చెరసాలే చివరి అధ్యాయం కాదు. దేవుడు అతన్ని ఐగుప్తులో అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 3వ పాయింట్ మనం చూసినట్లయితే లాజరు విషయంలో యేసు వెంటనే వెళ్ళలేదు. 3వ పాయింట్లో లాజరు విషయంలో యేసు వెంటనే వెళ్ళలేదు. యోహాను సువార్త 11:3, యోహాను సువార్త 11:3 నుంచి 6 వచనాలు. మార్తా మరి యేసుకు సమాచారం పంపారు. మార్తా మరియలు యేసుకు సమాచారం ఇచ్చారు. ఆయన యేసు వెంటనే రాలేదు. మరి లాజరు చనిపోయిన తర్వాత యేసు అక్కడికి రావడం జరిగింది. అయితే ఏం జరిగింది? యేసు రాగానే అక్కడ అద్భుతం జరిగింది. లాజరు సమాధిలో నుంచి బయటికి రావడం జరిగింది. ఒక అద్భుతం ప్రభు అక్కడ చేశాడు ఆలస్యం వెనక. అలాగే 4వ పాయింట్ మనం చూస్తే ఎదురు చూసే సమయంలో ఏమి చేయాలి? కీర్తనల గ్రంథము 27:14 ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెషయా గ్రంథము 43:31 యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుతారు. రోమీయులు 8:25 కనిపించిన దానికోసం ఓపికతో ఎదురు చూడాలి.
కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రియమైనటువంటి మరి యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆలస్యం అయింది కదని చెప్పేసి, లేదా ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పేసి దేవుని వాక్యాన్ని మరవద్దు, దేవుని సన్నిధిని మరవద్దు. దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఇంతవరకు ఈ 4 పాయింట్స్లో మనం చూసినట్లుగా ఆలస్యం తర్వాత దేవుడు అక్కడ అద్భుతం చేశారు. మన తండ్రి మనకి అద్భుతం చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. హబక్కు గ్రంథము 2:3 వచనాల ప్రకారం దర్శన కాలమందు దర్శనము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆయన కాలం, ప్రభు యొక్క కాలము కొరకు, ఆయన సమయం కొరకు మనందరం కూడా ఎదురు చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. ఈ 4 పాయింట్స్ నీ జీవితంలో అప్లై చేసుకున్నట్లయితే దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో ఇంకా ఆలస్యమై ఉందేమో, నువ్వు ఇంకా ఆలస్యంగా మరి ఇంకా నా జీవితంలో కార్యం జరగట్లేదు, లేదా నా భర్త మారట్లేదు, సమస్యలు తీరట్లేదు అని ఇలాంటి ఎన్నో అవమానాలతో, అనుమానాలతో ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నాయేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈ వాక్యం నీ కొరకే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 4 వచనాలను నువ్వు ధ్యానించు. ఇంతవరకు చెప్పిన ప్రతి వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేసి నిన్ను గొప్ప చేసేవారిగా ఉన్నారు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించి హెచ్చించును గాక. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.